అరే ప్రెగ్నెంట్ లేడీస్, ఈ వీడియో మీకోసమే. అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫస్ట్ కన్ఫామ్ అయిన వెంటనే మీకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. మీ ఇంట్లో పెద్దలు చెప్తుంటారు కదా, 3 మంత్స్ వరకు ఇప్పుడే వెళ్ళొద్దండి, డాక్టర్స్ ఏమేమో చెప్తారని. అదేమీ కాకుండా మీకు కన్ఫామ్ అని తెలిసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకు అని చెప్తానా, ఆ 3 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, ఆ ట్యాబ్లెట్స్ మనం ఆ 3 మంత్స్ స్కిప్ చేసామనుకో, మన పిల్లలకి చెయ్యి సరిగ్గా బెరక్కపోవడమో, కాలు సరిగ్గా బెరక్కపోవడమో, లేకుంటే వంకిరి తెలియపోవడమో అట్లాంటివి జరిగే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కన్ఫామ్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, చెక్ చేయించుకోండి. హార్ట్ బీట్ అప్పటికే వచ్చింటుంది, రాకపోయి ఉంటుంది. అసలు టెన్షన్ పడద్దండి. 9 వీక్స్ వరకు టైం ఉంటుంది, 11 వీక్స్ వరకు కూడా హార్ట్ బీట్ వచ్చిందా రాదా అని చెక్ చేయడానికి. మీరు మాత్రం ట్యాబ్లెట్స్ అస్సలు మిస్ చేయొద్దండి. ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తాను. నేనేంటి తెలుసా, నేను స్కిప్ చేశాను. నా స్టోరీ గురించి మీకు తర్వాత చెప్తా. దాని తర్వాత డాక్టర్స్ ఇచ్చే ట్యాబ్లెట్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది అనమాట. దాని తర్వాత మనకి 3rd మంత్లో ఎన్టీ స్కాను, అలాగే కొన్ని టెస్ట్లు ఇస్తారు, డబుల్ మార్కర్ టెస్టు అట్లాంటివి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎన్టీ స్కాన్ ఒకటి తీపిచ్చి వేసుకొని డబుల్ మార్కర్ టెస్ట్ అవన్నీ స్కిప్ చేస్తారు. ఏముంటుందిలే అని చెప్పేసి. అట్లా కాకుండా డబ్బులు పోయినా పర్వాలేదు కానీ డబల్ మార్కర్ టెస్ట్, వాళ్ళు ఏం టెస్ట్లు నీకు చెప్తే ఆ టెస్ట్లు మీరు ఖచ్చితంగా చేయించుకోండి. ఆ డబల్ మార్కర్ టెస్ట్ దానివల్ల ఏం ఉపయోగం మనకంటే, మన పిల్లలకి ఏమైనా డౌన్ సిండ్రోమ్ లైక్ ఆటిజము అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అనేది ఆ స్కాన్లో లైట్గా తెలిసిపోతాయి అన్నమాట. ఇంకా 5th మంత్ స్కాను టిఫా స్కాన్ అస్సలు స్కిప్ చేయొద్దండి. మంచి స్కానింగ్ సెంటర్స్లోనే మీరు టిఫా స్కాన్ చేయించుకోండి, సరేనా? ఆ స్కానింగ్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ తెలిసిపోతుంది. అప్పటి నుంచి ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు కదా, అవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. అలాగే ఫ్రీక్వెంట్గా మీ బ్లడ్ టెస్ట్లు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. నేనేం చేశాను తెలుసా, ఎప్పుడో స్టార్టింగ్లో చేయించుకున్నాను అనమాట. వాళ్ళు అడిగిన ప్రతిసారి అది చూయించుకుంటే వస్తున్నాను, కానీ వాళ్ళు ఇప్పటిది కావాలంటే సరే మేడం నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు చేయించుకొని వస్తా అని చెప్పేసి ప్రతి విజిట్లో స్కిప్ చేసుకుంటూనే వచ్చా. మనకేం ఉంటుంది, బ్లడ్ బాగానే ఉంటుందిలే అని చెప్పేసి. 9th మంత్లో ఆమె ఏం చేసిందంటే, సీరియస్గా నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించుకొని వస్తేనే నేను నీకు చూస్తాను, లేకుంటే చూడను అని చెప్పేసి అప్పుడే వెళ్ళి చెప్పింది అనమాట. బయటకు వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే నాకు వచ్చేసి 8 పాయింట్స్